సిమ్లో ఎక్కువసేపు కుక్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలాగ పెద్ద గరిటె ఒకటి ఈ గిన్నెపై ఉంచేసి ప్లేట్ ఒక సైడ్ గంట కంప్లీట్గా. నమస్తే, నేను మల్లేశ్వరి. SMJ కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి చల్లని చూపు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరో విశేషం కూడా ఉంది. మా వారిది మా అబ్బాయిది బర్త్డే. ఈరోజు వీడియోలో మనం బియ్యం పరిమాణం ప్రిపేర్ చేసుకుందాము. బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా టిప్స్ కూడా షేర్ చేస్తాను, చూడండి. పరిమాణం ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఖాళీ గిన్నెలో ముందు కొంచెం వాటర్ యాడ్ చేసి అప్పుడు పాలు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. 1 అవర్ ముందు సోక్ చేసి ఉంచుకున్నాం కదా, రైస్ యాడ్ చేసుకుంటాం. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలాగ మిక్స్ చేసేసి వన్ అవర్ పాటు సోక్ చేసాం కాబట్టి రైస్ త్వరగానే కుక్ అవుతుంది. సిమ్లో ఉంచేసి ఇందా మనం చెప్పుకున్నట్లుగా ఈ గరిట అంటే కొంచెం పెద్ద గరిట మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ ప్లేట్ ఏమో కంప్లీట్గా కాకుండా ఒక సైడ్కి ఉంచేస్తే పొంగు వచ్చినా కూడా ఆ గరిట వరకు వచ్చేసి ఆగిపోతుంది. సిమ్లోనే కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు. మీరు లైక్ చేస్తే కొంచెం శనగపప్పు కానీ పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం వాటర్తో సహా యాడ్ చేసేస్తున్నాను. 1 కప్ రైస్కి 1:5 మిల్క్ వాటర్ కలిపి యాడ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి ఎంత వేయాలి ఏంటనే డౌట్ లేకుండా ఇలా వేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. బెల్లం 1.5 కప్ అయితే స్వీట్ తినేవాళ్ళకి సరిపోతుంది. నేను 1 కప్ యాడ్ చేస్తాను. పాసిబుల్ ఉన్నంత వరకు క్రీమ్ మిల్క్ అయితే ఈ పరమాన్నం చాలా టేస్ట్గా ఉంటుంది. గీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. రైస్ ఈ స్టేజ్ కుక్ అయిన తర్వాత బెల్లము యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కొక్కసారి బెల్లం యాడ్ చేయడం వలన విరిగిపోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసి మిక్స్ చేసి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని నైవేద్యం పెట్టుకుందాము. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే బియ్యం పరిమాణం ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ షేర్ చేయండి. తప్పకుండా ఫాలో అవుతాను. మరొకసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.